అమ్మ ఇంకా కనకదుర్గమ్మని చూసి భయపడడం ఎందుకు, మా అమ్మ లాంటిదే కదా, ఇదంతా తల్లి రాజ్యం అమ్మ, ఇక్కడ తప్పుడు పనులు చేసేవాళ్ళు భయపడాలి తప్ప కష్టపడి పొట్ట పోసుకునే నేను మా అమ్మని చూసి ఎందుకు భయపడటం అమ్మా అన్నట్ట. చూడండి ఎంత గొప్ప మాట. విజయవాడ అమ్మవారి సామ్రాజ్యం అని అతనికి అర్థమైంది. అప్పుడు అతను అలా తీసుకువెళ్ళాక చివరికి పాత మెట్లు అని ఉన్నాయి చూడండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అమ్మవారు ఎన్నోసార్లు సంచరించిన మెట్లు ఒక్కసారి ఎక్కండి అని. ఆ మెట్ల దగ్గరికి తీసుకొచ్చి ఆపి, అమ్మ ఇంద్రకీలాద్రి అన్నారు కదా, ఏ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాలి చెప్పండి అని అడిగట. వెనకాల నుంచి సమాధానం లే. మళ్ళీ అడిగి ఏమిట్రా అని వెనక్కి తిరిగి చూసేసరికి రిక్షాలో ఆవిడ లేరట. లేకపోతే ఇదేంటి అని చూస్తే ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్తుంది అంత అర్ధరాత్రి. వెళ్తుంటే అప్పుడు అమ్మా నాకు డబ్బులు ఇవ్వలేదు వెళ్ళిపోతున్నావు నువ్వు అని అడిచేట గట్టిగా. అరిస్తే ఏం లేదు అబ్బి నీ తలపాగా మడతలో పెట్టాను చూసుకో అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతున్నట్ట. తలపాగా మడతలో ఆవిడ డబ్బులు పెట్టడం ఏంటని వెంటనే తలపాగా